నా లైఫ్లో ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. మనం ఎప్పుడూ ఎవరిని ఇంతగా ప్రేమించకూడదు, ఎందుకంటే వాళ్ళు దానిని అవకాశంగా తీసుకుంటారు. ఎవరిని ఎక్కువగా దగ్గర కానివ్వకూడదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే గుండె ముక్కలైపోతుంది. ఆలియా వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. బట్ ఇట్స్ ఓకే. నాకు బాగా తెలుసు మా నాన్నమ్మ నాతో ఉంటుందని, మా నాన్నమ్మ ఎప్పుడు కూడా నన్ను వదిలేసి వెళ్ళదని. మీకెవరు చెప్పారు మీరు నాకేమీ కారు అని? మీకంటే మంచివాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు నేను ప్రపంచానికి తెలిసిన రాక్ స్టార్ గురించి మాట్లాడడం లేదు. నేను ఆ రాక్ స్టార్ వెనుక దాగి ఉన్న అభి గురించి మాట్లాడుతున్నాను. ఆయన మనసు చాలా మంచిది. ఎంతో కేరింగ్ గా ఉంటారు, సెన్సిటివ్ గా ఉంటారు, ఎంత అండర్స్టాండింగ్ గా ఉంటారంటే ఎవరో ఏమీ చెప్పకుండానే వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు. ఎవరైనా కష్టపడినా చూడలేరు, అలాగే బాధపడినా చూడలేరు. నేను పుస్తకాల్లో చాలా విషయాలు నేర్చుకున్నాను, కానీ మీ దగ్గర నేర్చుకున్నది నా జీవితంలో చాలా పెద్ద లెసన్ అవుతుంది. నేను మాటల్లో మీకు చెప్పలేను మీరు నా దృష్టిలో ఏంటి అని. మీరు చాలా మంచివారు. ఒకవేళ నేను మంచివాడినైతే నాకెందుకు మంచి జరగడం లేదు? నేను కోరుకుంటున్నది ఎందుకని జరగడం లేదు? నా సొంత ఫ్యామిలీని నాకు. మీరు చెడ్డవారు కాదు, టైం బాలేదు అంతే. టైం గడిచిపోతుంది. మీరు మంచిగా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. అప్పుడే మీరు జీవితంలో జరిగే మంచి విషయాలను చూడగలరు. నాకు తెలిసి ఈరోజు మీకు జీవితంలో ఎంతో ముఖ్యమైన బంధం మీద మీకు నమ్మకం పోయిందని, కానీ ఒక కొత్త బంధం కూడా ఏర్పడింది కదా, అది నాతో. మీరు నాతో స్నేహం చేస్తారా? విల్ యూ బీ మై ఫ్రెండ్ ఫర్ ఎవర్? ఇప్పుడు నేను మీకోసం మీతో స్నేహం చేస్తున్నానని మీరు అనుకోకండి. ఇది నేను నా కోసం చేస్తున్నాను. ఎందుకంటే మీరు నాతో పాటు లేనప్పుడు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. మీ వల్ల నాకు ఎంతో సంతోషం దక్కుతుంది. జీవితంలో నేను బ్రతకడానికి ఇన్స్పిరేషన్ దక్కుతుంది. ఎదుటి వాళ్ళకి ఏమైనా చెప్పడానికి మోటివేషన్ దొరుకుతుంది. ఒక మనిషి ఏ బంధువు లేకుండా ఇంత చేయగలిగినప్పుడు మరి స్నేహితుడైతే ఇంకేం చేయగలడు? సో ప్లీజ్, విల్ యూ ప్లీజ్ బీ మై ఫ్రెండ్? తెలుసుకున్నా నువ్వు నాతో లేవని తెలిసినా, తెలుసే నువ్వు రావని, తెలుసే జత కావని, తెలిసినా నిన్ను మరవడం తెలియదే. గుండెల్లో నాశ విరై జ్ఞాపకాలే నాకు పిరై, ఇప్పుడిలా కదిలాలిలా ఈ దారిలో నేనే నువ్వని తెలుసుకున్నా. నువ్వు నాతో లేవని తెలిసినా. ఇక్కడ కూర్చో. ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ఫ్రెండ్ అన్నావు కదా, ఒక ఫ్రెండ్గా నా ఫ్రెండ్షిప్ నేను నిలబెట్టుకుంటున్నాను. కరకరనైనా తరాతీరంలాగా ఊవిస్తా నీ ధ్యాసలో, నిందల సంద్రం నన్ను ముంచుతున్నా తేలానే నీ ప్రేమలో, ప్రాణాన్నే కానుకిమ్మన్నా మారు మాట్లాడనే నీ వైపే
తెలుసే నూరావని తెలుసే జత కావని తెలిసినా నిన్ను మరవడం తెలియదే. డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది? ముందు కంటే పర్వాలేదు. కొన్ని మెడిసిన్స్ నేను మీకు ఇప్పుడు రాసిస్తాను, వాటిని మీరు ఇప్పుడే తీసుకురండి. అలాగే ఇవ్వండి. ఆంటీ గారు నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. డాక్టర్ గారు, బుల్బుల్ని మేము ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళొచ్చు? యాక్చువల్లీ తన స్పృహలోకి రావడానికి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఒకవేళ తనకి రాత్రికి స్పృహ వచ్చేసిందంటే రేపు ఉదయం మీరు తన ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. మిగతా ట్రీట్మెంట్ మీరు ఇంట్లో ఉండి చేయించుకోవచ్చు. బుల్బుల్, నీకు స్పృహ వచ్చేసిందా అమ్మా? అమ్మా, బుల్బుల్ అమ్మ, నేను ఇక్కడే ఉన్నానమ్మా. డాక్టర్, ఎవరైనా డాక్టర్ని పిలవండి. నీకేమీ కాదమ్మా, అంతా డాక్టర్, సర్దుకుంటుంది. త్వరగా నేను రండి, ఉన్నాను కదా. అమ్మ నొప్పిగా ఉంది. నీకేమీ కాదమ్మా, అంతా తగ్గిపోతుంది త్వరలో. డాక్టర్ గారు చూడండి. వెల్, నాకు అనిపిస్తుంది తను ప్రమాదం నుండి బయటపడ్డట్టే అని. డాక్టర్, ఇన్స్పెక్టర్ గారు పేషెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. సరే, పంపించండి వాళ్ళని. ఇన్స్పెక్టర్ గారు, మీరు రావడం మంచిదైంది. తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. మీరేదైనా అడగాలనుకుంటే అడగొచ్చు. చూడండి, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఏవో ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. ఏమాత్రం ప్రెజర్ తీసుకోకండి. మీకు ఏదైతే తెలుసో అది ప్రశాంతంగా చెప్పండి. చూడండి, మీకు ఇప్పుడే స్పృహ వచ్చింది. నేను మిమ్మల్ని ఎక్కువగా ఏం అడగను. మీరు మాకు ఇది చెప్పండి చాలు. మీ మీద ఎవరు అటాక్ చేశారు? ఆలియా మెహ్రా. ఆలియా మెహ్రా. థ్యాంక్స్ డాక్టర్. మిగతా ఎంక్వైరీ మేము తర్వాత చేస్తాం. పదండి. బుల్బుల్, అమ్మ, నువ్వు ఆలియా పేరు చెప్పేశావే. అదే నిజం కదా, అందుకే నిజమే చెప్పాను. నాకు తెలుసు బుల్బుల్, తన నీ విషయంలో చాలా తప్పు చేసింది తల్లి. కనీసం శత్రువులు కూడా చేయరు. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ఆలియా ప్రజ్ఞకి ఆడపడుచు, అభికి చెల్లెలు, ఇంట్లో మనిషి కదమ్మా. ఇంట్లోనే తేల్చుకునేవాళ్ళం. నువ్వు తన పేరెందుకు చెప్పావు తల్లి? అమ్మమ్మ, ఇదిగోండి బుల్బుల్. ఆంటీ గారు బుల్బుల్కి. అమ్మమ్మ, ఆంటీ గారు మీరు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? అది పోలీసులు వచ్చారు తన వాంగ్మూలం తీసుకోవడానికి. బుల్బుల్ వాళ్ళకి ఆలియా పేరు చెప్పేసింది బాబు. నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది వినండి ప్లీజ్. మీరు లోపలికి వెళ్ళకండి. మీరెవరు? నా పేరు ప్రవీణ్, బుల్బుల్ ఫియాన్సీని. చూడండి, మేము ఆలియా మెహ్రాని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఆవిడే మీ కాబోయే భార్య మీద అటాక్ చేశారు. ఆశ్చర్యంగా ఉంది, మీరే లోపలికి వెళ్లకుండా ఆపుతున్నారు. నేను మీతో ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను. అలా అసలు ఏమీ జరగలేదు. ఆలియా బుల్బుల్ మీద అటాక్ చేయలేదు. కానీ ఆవిడ ఆలియా పేరైతే చెప్పారు కదా. యాక్చువల్లీ ఇన్స్పెక్టర్ గారు, ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్. అదేంటంటే పెళ్లి సమయంలో మండపం తన తల మీద పడిపోయింది. దానివల్ల తనకి చాలా దెబ్బ తగిలింది. అదే సమయంలో ఆలియా తనని కాపాడడానికి వెళ్తుంటే బుల్బుల్ని చంపడానికి ట్రై చేసింది అనుకుంది. బుల్బుల్ తన్ని తప్పుగా అనుకుంది. కానీ ఇన్స్పెక్టర్ గారు, బుల్బుల్ స్పృహలో లేదు. తను చాలా పొరపాటు పడింది. ఇక దానివల్ల ఈ మొత్తం కన్ఫ్యూజన్. బట్ నేను మీకు చెప్తున్నాను, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మీకు చెప్తారు. ఇది కేవలం ఒక యాక్సిడెంట్. ఆలియా ఏమీ చేయలేదని. షీఈ్ ఇన్నోసెంట్. అయితే ఇదే విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు చెప్పగలరు కదా. ఇన్స్పెక్టర్ గారు, మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు తెలుసు కదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని. బుల్బుల్ అక్కడ హాస్పిటల్లో ఉంది. తన పరిస్థితి అస్సలు బాగాలేదు. రక్తం కాస్తుంది. తన స్పృహలో లేదు. పైగా ఇక్కడ ఆలియా ఫ్యామిలీ మొత్తం చాలా బాధలో ఉన్నారు. ఇలాంటప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేశారంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త మీరే ఆలోచించండి. మీరు 2-3 రోజులు ఎదురు చూడండి. 2 కుటుంబాల్లో పరిస్థితి చక్కపడ్డాక అప్పుడు ఎంత కావాలంటే అంత ఇన్వెస్టిగేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్ళకండి. నేను మీ మాటలను ఒప్పుకుంటాను, కానీ 2 రోజుల తర్వాత మీరు మీ ఫియాన్సీతో కలిసి పోలీస్ స్టేషన్కి రావాలి. బుల్బుల్కి నయం కాగానే నేను తన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. అలాగే మొత్తం స్టేట్మెంట్ రాసిస్తాను. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళకండి. సరే కానిస్టేబుల్, పదండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు అవి ప్రస్తుతం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు. నేను ఈ పరిస్థితి నుండి బయటపడేయలేను, కానీ కొత్త సమస్యలు రాకుండా ఆపగలను.
తనకి మా గురించిన ఆలోచన లేనప్పుడు నేను తన గురించి ఎందుకు ఆలోచించాలి? గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వాయ్ ఇదంతా నాకే ఎందుకు? జస్ట్ టెల్ మీ అన్నయ్య, నువ్వు నాకెందుకు శత్రువుగా మారావు? నాకు నా సంతోషాలు ఇవ్వలేకపోతే వాటిని లాక్కోకుండా ఉండు. ఐ హేట్ యు అన్నయ్య, ఐ హేట్ యు. నువ్వు నాకు చేసిన దానికి నేను నిన్నెప్పటికీ క్షమించను మిస్టర్ అభిషేక్ మెహ్రా. నెవర్. నువ్వు నా దృష్టిలో కేవలం ఒక పేరుగానే మిగిలిపోతావు. నథింగ్ ఎల్స్. మేడం ఏం చేస్తున్నారు మీరు? రోడ్డు మీద బాటిల్ ఎందుకు పగలగొడుతున్నారు? ఆగండి మేడం. అరే ఏం చేస్తున్నారు మీరు? మేడం, అరే మేడం. ఏయ్ జరగండి బాస్, వెనక మొత్తం జామ్ అయిపోయింది. అసలు ఏం జరుగుతోంది? అయ్యో తనని పక్కకు తీసుకెళ్ళండి ప్లీజ్. ఆలియా, నాకు తినెవరో తెలుసు. పక్కకు జరగండి ప్లీజ్, పక్కకు జరగండి. ఆలియా, ఆలియా త్వరగా వెళ్ళి నా కార్ డోర్ తీయండి త్వరగా. నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. లేదు లేదు, మీరు అలా మాట్లాడొద్దు. మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? మీరు మాకు పెద్ద దిక్కు. అయినా మీరే తప్పు చేయలేదు కదా, మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? అయినా నాకు తెలియదా అండి, మీకు ప్రజ్ఞ ఇంకా బుల్బుల్ అంటే ఎంత ఇష్టం ఉందో. నాకు తెలుసు, బుల్బుల్ పెళ్లి ఏర్పాట్లు ఎంత బాగా చేశారంటే అలా ఎవ్వరూ చేయలేరు. కాకపోతే ఏదైతే జరిగిందో దాని నుండి నేను ఒకటి మాత్రం నేర్చుకున్నాను. మీరెవరినైనా ఎంతగానో ప్రేమిస్తే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు మనకి తప్పకుండా ద్రోహం చేస్తారు అని. సరళా, ఏం చేస్తున్నావు నువ్వు? ఫోన్ నాకివ్వు. హలో, నమస్తే వదిన గారు. అది మీరు సరళ మాటల్ని తప్పుగా తీసుకోకండి. నిజానికి తను చాలా ఎమోషనల్ గా అయిపోయింది. పిల్లలన్నాక తప్పులు చేస్తూనే ఉంటారు కదా, పెద్దవాళ్ళం మనమే వాళ్ళని క్షమిస్తూ ఉండాలి. ఇది మీ మంచితనం అంతే. ఇప్పుడు మన రెండు కుటుంబాలు ఒక్కటే, సుఖదుఖాలని కలిసి పంచుకుందాం. సరిగ్గా చెప్పారు మీరు. ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తాను, మీతో తర్వాత మాట్లాడతాను. నేను సరళ మూడ్ని సరిచేయాలి అందుకని. లేకపోతే బుల్బుల్తో పాటు తనని కూడా మంచం మీద పడుకోబెట్టాలి. అలాగే అలాగే, నేను అర్థం చేసుకోగలను. సరే, నేనిక ఉంటాను. మంచిది. బుల్బుల్ బానే ఉంది. తండ్రి భగవంతుడా, నీకు ధన్యవాదం. బుల్బుల్ ఎలా ఉందో తెలియడం లేదు. నాకెవ్వరూ ఫోన్ చేయలేదు. ఏమైంది? నువ్వు ఇక్కడెందుకు నిలబడ్డావు? మీరు లేచారా? నేను మీకోసం కాఫీ తెస్తాను. జవాబు చెప్పు. ఇక్కడెందుకు నిలబడున్నావు అని అడుగుతున్నా. ఏం కాలేదు. నేను నన్ను ఫ్రెండ్ని చేసుకున్నా, కానీ ఈరోజు నీ ఫ్రెండ్కి అబద్ధం చెప్తున్నావా? నీకు తెలుసా ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. అందుకే చెప్పు, నాకు ఏమైందో. నాకేం కాలేదు. నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను. మీరు తర్వాత. బుల్బుల్ గుర్తొస్తోందా? చూడు, బుల్బుల్కి ఏమీ కాదు. తను చాలా స్ట్రాంగ్, అందుకే నువ్వేం టెన్షన్ పడద్దు. ఒకవేళ తను అనుకుంటే అప్పుడు యమధర్మరాజు కూడా ఏమీ చేయలేడు. నాకు ఒక్క విషయంలోనే బాధగా ఉంది. ఈసారి కూడా బుల్బుల్కి ప్రవీణ్కి పెళ్లి జరగలేదని. నేను అరే, నువ్వు ఎందుకని ఏడుస్తున్నావు? ప్లీజ్ ఏడవటం ఆపే. అరే, నువ్వు నాకు చెప్పొచ్చు కదా మనం బుల్బుల్ని కలవడానికి వెళ్దామని. అలాగే మనం తప్పకుండా వెళ్దాం. చూడు, నువ్వు ఇలాగే ధారాలుగా కన్నీళ్లు కారుస్తున్నావు అంటే నేను నీ కళ్ళజోడికి కారుకుండే వైపర్స్ పెట్టాల్సి వస్తుంది. బాక్సింగ్ చేయాలనుకుంటున్నా? కమాన్, బాక్స్. లేట్ అవుతుంది. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వు, నేను రెడీ అయ్యి వస్తాను. తర్వాత మనం కార్లో బుల్బుల్ని కలవడానికి వెళ్ళేటప్పుడు బాక్సింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.